ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు 2024 సంవత్సరము మరి చివరి మాసంలోకి దేవుడు మనందరినీ కూడా నడిపించి ఉన్నాడు. మరి మన కష్టంలో, బాధలో, దుఃఖంలో, అనారోగ్య సమస్యల నుండి, అలాగే మన ఆర్థిక ఇబ్బందుల నుండి దేవుడు మనల్ని ఎంతగానో మరి కాపాడుతూ, మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్న దేవాతి దేవునికి మనం వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో మరి క్రిస్మస్ మాసంలో మనము ఉంటున్నాం. కానీ మనము ప్రతి సంవత్సరం కూడా దేవునికి దగ్గర అవ్వాలని, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలని, దేవుని నామాన్ని నెరవేర్చాలని, దేవుని నామాన్ని గణపరచాలని అనేక సార్లు మనము దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకున్న వారమై ఉంటున్నాం. కానీ అది చాలామంది అనుకుంటారు, చాలామంది చేయాలనుకుంటారు, చాలామంది దాన్ని బట్టి నడవాలనుకుంటారు. దేవుని పోలికలోకి నేను మార్చబడాలి, దేవుని చిత్తంలో నెరవేర్చబడాలి, దేవుని చిత్తం నా పట్ల అనేకులకు కనపరచబడాలి, జరిగించాలని చెప్పేసి చాలామంది వారి హృదయాల్లో, వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబంతో కానీ వారు ఉన్నప్పుడు వాళ్ళు తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. కానీ దేవుని బిడ్డలారా, మరి మీలో ఎవరైనా సరే దేవునికి తీర్మానం చేసుకొని దేవుని యొక్క సన్నిధానంలో గడపలేని స్థితిలో, దేవునికి దూరమైన స్థితిలో ఉంటే మరి దినాన నీతో నాతో దేవుడు మాట్లాడబోతున్నాడు. మనము 2024 సంవత్సరాల క్రితమే మన కొరకు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనను గురించి మనము ఘనముగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం. కానీ మన జీవితమును గురించిన సాక్ష్యమును ఎవరు పంచుకోలేని స్థితిలో ఉంటున్నారేమో నేను కూడా పరీక్షించుకోవాల్సిందిగా ఈ యొక్క సమయంలో ప్రభు ప్రేమలో నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి రోజులు చాలా అతి ఘోరమైన పరిస్థితిలో ఉంటున్నాయి. ఎందుకంటే మానవుడు ఎట్టి రీతిగా చనిపోతున్నాడో, ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో, ఎలాంటి ప్రమాదాలు మనకు తెలియకుండా వస్తున్నాయో మనందరికీ తెలుసు. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరైతే తీర్మానం చేసుకొని ఉన్నారో ఖచ్చితంగా దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని సన్నిధానంలో గడుపుతూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన వైపు చూస్తూ, ఒక దావీదు వలె, ఒక యోబు వలె నిరీక్షణ కలిగిన వారమై, నీతి యుక్తములు కలిగిన వారమై, నీతి భక్తి కలిగిన వారమై, పాపమును విడిచిపెట్టిన వారమై మనము బ్రతకాలని దేవుడు ఈ దినాన నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. అయితే హెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్టయితే దేవుడి యొక్క వాక్కును అక్కడ బయలుపరుస్తాడు. మనం ఆ మాటలు చూసుకున్నట్టయితే హెజ్కేలు గ్రంథము 'హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా'. హెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము మనం చూసినట్టయితే అక్కడ యెహోవా వాక్కు ఇలాగూ ప్రత్యక్షమై, అంటే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అని అక్కడ సెలవిస్తున్నాడు. నరపుత్రుడా, అక్కడ మనకి ఏం కనబడుతుందంటే, నరపుత్రుడా, ద్రాక్ష కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా అని క్వశ్చన్ మార్క్ అక్కడ ఉంది. ఒకసారి గమనించండి. ద్రాక్ష చెట్ల కర్ర ఇతర చెట్ల కర్రల కంటే శ్రేష్టమా అని చూస్తే దాని ఫలము తీయగా ఉంటుంది, దాని పూత మంచిగానే కనిపిస్తుంది. కానీ ఆ కర్ర దేనికన్నా ఉపయోగపడుతుందా అంటే, మనము పూర్తిగా ఈ యొక్క 15వ అధ్యాయం చదివితే అక్కడ ఆ కర్ర ద్వారా ఉపయోగమేమీ లేదు. ఎందుకంటే ఆ కర్ర దేనికి పనికిరాదు.
అందుకనే ఇశ్రాయేలు ప్రజల్ని ఆ కర్రతో పోల్చాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆ కర్రతో పోల్చాడు. కాబట్టి యెహోవా వాక్కు అక్కడ హెజ్కేలుకు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడంట, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, నా కోపం వారి మీద బహుగా ఉన్నది అని అక్కడ స్పష్టంగా లేఖనంలో సెలవిస్తున్నాడు. దేవుని సంఘం, ఆ దేవుని బిడ్డలారా, మనం ఆ వాక్యం అంతా చూసినట్టయితే దానికి మేకు కొట్టలేము, దేనికి ఒక ఇల్లు కట్టేటప్పుడు సపోర్ట్గా దేనికి కూడా పెట్టలేము. కాబట్టి నా జీవితము కూడా దేవుని యొక్క రాకడలో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉంటే, దేవునికి ఫలిభరితంగా, దేవునికి కోపం తెప్పించే రకంగా మనం ఉంటే, దేవుని యొక్క ఉగ్రత చాలా ఘోరమైనది. అక్కడ ఆయన కోపము బహు భయంకరమైనదని దేవుని యొక్క లేఖనంలో సెలవిస్తున్నాయి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా హెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయము సంపూర్తిగా మీరు మనసు పెట్టి మీరు చదవండి. ఈ ఉదయ కాలమున నేను ఒక చిన్న మాటలు పంచుకోవాలని దేవుని యొక్క ప్రేరేపణ కలిగి మీ ముందుకు వస్తున్నాను. దయచేసి ఈ మాటలను వింటున్న ప్రతి ఒక్కరూ ధ్యానించండి. ఆ వాక్యములో అర్థం ఏముందో గ్రహించండి. ఎందుకంటే దేవునికి కోపకరమైన పనులు, వ్యతిరేకమైన పనులు, కోపం తెప్పించే క్రియలు మనలో ఉన్నట్టయితే అవి సరిచేసుకోమని దేవుడు అక్కడ యెహోవా వాక్కు బయలుపరుస్తున్నాడు, సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా, ఆయన కోపం మన మీద రగులుకోకుండా ముందే మనము క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. క్రిస్మస్ ఘనంగా జరుపుకుంటున్నాం, బట్టలు మారుస్తున్నాం, నగలను అంటే వజ్రాలను, వైడూర్యాలను మనం ధరించుకుంటున్నాం. రకరకాలుగా మన యొక్క దేహాన్ని అలంకరింపచేస్తున్నాం. కానీ నీ యొక్క జీవితానికి విలువైన రక్షణ ధరించుకోలేకపోతున్నాం, విలువైన మాటలను ధరించుకోలేకపోతున్నాం. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటామా లేదా సరిచేసుకోలేని బ్రతుకును మనము ఈ దినాన గడుపుతున్నాం. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. క్రిస్మస్ వచ్చిందంటే పండుగలు, పబ్బాలు, పిండి వంటకాలు కాదు. కానీ 2025 సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే కాలం గడుస్తుంది, కాలం సమీపిస్తుంది, రోజులు గడిచిపోతున్నాయి, కాలాలు మారుతున్నాయి, యుగాలు గడుస్తున్నాయి. కానీ నా బ్రతుకు మారకపోతే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము అతి సమీపముగా ఉందని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు గమనించండి. చూడండి, అక్కడ 15వ అధ్యాయము 3వ వచనము, ఏ పనికైనను దాని కర్రను తీసుకొందురా, ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా, అది పొయ్యికే సరిపడును కదా. అగ్నిచేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అది మరి ఏ పైనకైనా తగునా. కాలకముందు అది ఏ పనికి తగకపోయేనే, అగ్ని దాని యందు రాజు దాన్ని కాల్చిన తర్వాత అది పనికి వచ్చునా. కావున ప్రభువు అయిన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. గమనించండి, ప్రభువు అయిన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను అగ్ని కంపించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఏలాంటిదో యెరూషలేము కాపురస్తులను అట్టివారే గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. చూడండి, దేవుడు అప్పగింపబోతున్నాడు, మరణానికి అప్పగింపబోతున్నాడు, నాశనానికి అప్పగింపబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన హృదయ గలవాడనై ఉండగా నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశంను పాడు చేసేదను. ఇదే ప్రభువు అయిన యెహోవా వాక్కు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వింటున్నారని నమ్ముచున్నాను. అగ్ని నుండి తప్పించుకున్న వారైనా ఉన్నారంటే అగ్ని వారిని దహించి వేస్తుంది. దేవుని దృష్టిని మళ్లించడానికి నువ్వు చేస్తున్న పాపము, దేవుడు చూడట్లేదని చేస్తున్న నువ్వు పాపము నిన్ను ఏం చేస్తుందట, చివరికి
తెలిసిన పాపము చేసిన వారు చివరకు నాశనానికి గురవుతారంట, మరణానికి దగ్గరవుతారంట. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలో నీవు మొరపెడుతుండొచ్చు. ఏ రకంగా నువ్వు మొరపెడుతున్నావు, ఏ రకంగా నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు, ఏ రకంగా దేవుని యొక్క మాటలు వింటున్నావు, ఏ రకంగా దేవుని యొక్క క్రియలు చేస్తున్నావు అని నువ్వు గ్రహించినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఫలమును అనుభవిస్తావు. లేదంటే కఠినమైన దృష్టికి తేబడతావు. దేవుని యొక్క కఠినమైన దృష్టి వచ్చిందంటే ఇంకా ఎక్కడ కూడా ఎవరు కూడా ఆపలేరండి. మనం ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ధనవంతుడు లాజరును వెక్కిరించాడు. ధనవంతుడు గర్భిష్ఠుడు అయిపోయాడు. దేవుని దృష్టికి, కఠినమైన దృష్టికి దేవుని యొక్క దృష్టిలోకి వచ్చేసాడు. కానీ లాస్ట్కి ఏమైంది? తన కుటుంబమే కోల్పోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు, తన బ్రతుకును కోల్పోయాడు. మరి మీలో ఎందరు ఉన్నారో ఇప్పుడు ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ధనవంతుని వలె, గర్విష్ఠుడివై యెరూషలేము పట్టణస్థుల వలె ఉన్నవారైతే దయచేసి ఈ యొక్క దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్న ప్రతి ఒక్కరూ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టికి తేబడకూడదండి. దేవుని దృష్టికి మనం వచ్చినామంటే ఎందరు ఆపినా మన జీవితాలు ఆపబడలేవు, మన బ్రతుకులు మార్చబడలేవు. సాక్షాత్తు దేవుణ్ణే నువ్వు వ్యతిరేకిస్తున్నావంటే, ఆ తండ్రినే నువ్వు వ్యతిరేకిస్తున్నావంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో గ్రహించుకోవాల్సిందిగా ప్రభు ప్రేమలో తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ ఏమంటున్నాడు? ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపరస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగింపబోతున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. దేవునికి వ్యతిరేకమైన నువ్వు పని చేసినప్పుడు, దేవుని దృష్టికి నేను కనబడట్లేదులే, దేవుడు నన్ను చూడట్లేదులే, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందిలే అని నువ్వు అనుకున్నప్పుడు దేవుడే నిన్ను మరణానికి, నాశనానికి అప్పచెప్తాడంట. దేవుడే నన్ను మరణానికి అప్పచెప్తాడంట. కాబట్టి దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని, దేవుణ్ణి వెంబడిస్తున్నానని, దేవుని కొరకు బ్రతుకుతున్నానని, దేవుడే నా సర్వమని, దేవుడే నా ఆశ్రయదుర్గమని పైన నువ్వు చెప్తున్న మాటలను బట్టి దేవుడు సంతోషపడాడు. మరి ఈ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును నిజముగా ఆరాధించు వారి నిజమైన క్రిస్మస్ వారి జీవితంలో ప్రతిరోజు జరుపుకోవచ్చు. ప్రతి సంవత్సరం కాదండి, ప్రతిరోజు మనము జరుపుకోవచ్చు. క్రిస్మస్ వచ్చింది కదా, ప్రపంచవ్యాప్తంగా సంవత్సరం ఒకసారి వస్తుంది, సో గుంపులో గోవిందల మనము కూడా అలాగుననే కలిసిపోతాంలే, పోయేస్తాంలే, చేసేస్తాంలే అని అనుకుంటే అది నీ భ్రమ. నువ్వు చేసుకుంటుంటావు సంవత్సరం, కానీ ఎక్కడి వేసిన గొంగలి అక్కడనే అని ఉంటుంది. నీ బ్రతుకు కూడా అట్టి రీతిగానే ఉంటుంది. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా హెజ్కేలు గ్రంథము, హెజ్కేలుకు దేవుని యొక్క ప్రత్యక్షంలో ఎన్నో వాక్కులను బయలుపరిచాడు. యెరూషలేము ప్రాంతం గురించి అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తూ వచ్చారు. దేవుడు చెప్పిన మాటను వాళ్ళు వినకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి ఉన్నారు. ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు వారికి కంటికి కనబడలేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క దృష్టి కఠినమైనదిగా మనం చూస్తున్నాం. దేవుడు నేనే దేవుడనని వారు తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. చూడండి, మనం దేవుని బిడ్డలమని దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వాక్యం చదువుతున్నాం, కానీ ఎక్కడో ఒక దగ్గర దేవుడు కాదులే, అన్ని దేవుడు సమానమేలే అని మళ్ళీ సాతాను యొక్క క్రియ, ఆలోచన నీకు వస్తూ ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని తుడిచివేసుకునే సమయము మరి ఈ 2025 సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టకుండా ముందే, మరి చివరి మాసంలో చివరి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఈరోజే నీ బ్రతుకును మార్చుకో, తుడిచివేసుకో. దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రవ్వా నా పాపములు నాకు తెలిసే ఉన్నవి, నన్ను కడుగండి ప్రవ్వా, నన్ను శుద్ధి చేయండి ప్రవ్వా,
ఈ సోపుతో నన్ను కడుగుము దేవా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చని మరి ఈ దినాన నువ్వు నేను కూడా తీర్మానం చేసుకొని గదిలోకి వెళ్ళి వ్యక్తిగతంగా దేవునికి నీ పాపమును ఒప్పుకొని దేవుని సన్నిధిలో గడిపినట్టయితే దేవుడు అద్భుత రీతిగా 2025 సంవత్సరంలో అనేకమైన దీవెనలతో, అనేకమైన ఆశీర్వాదములతో, ఆశీర్వాదము అంటే నీ పిండి పిసుకు తొట్టియో అదే కాకుండా నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు నీ దొడ్డి, నీ గేదెలను, నీ పని మనుషులు, వాటన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ నిజమైన ఆశీర్వాదము నీ జీవితం మార్చబడడమే. నిజమైన ఆశీర్వాదము నువ్వు క్రీస్తు బిడ్డగా పిలువబడమే. నిజమైన ఆశీర్వాదము దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్న బిడ్డగా నువ్వు మార్చబడినప్పుడే నీవు నిజమైన క్రిస్మస్ను జరుపుకునే స్థితిలో ఉంటావు. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించండి. ఆయన వైపు చూద్దాం. ఎక్కడైతే మనం తప్పిపోతున్నామో, ఎక్కడైతే మనం పడిపోతున్నామో, ఎక్కడైతే మనము గ్రహించలేని ఎన్నో విషయాలు, చూడలేని ఎన్నో విషయాలు మనము చూడలేని స్థితిలో ఉంటున్నామో, నువ్వు ఒక్కసారి ఈ వాక్యాన్ని చదువు, ఒక్కసారి ఈ వాక్యాన్ని వెంబడించు, ఒక్కసారి ఈ వాక్యాన్ని నీ యొక్క హృదయానికి హత్తుకో. దేవుడు నీ జీవితంలో అనేకమైన మేళ్లతో నింపుతాడు. పరలోక రాజ్యం నీ సొంతమవుతుంది. ఆయన వారసురాలిగా నువ్వు పిలవబడతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి క్రిస్మస్ వచ్చింది కదా, ఇక సంబరాలు, డ్యాన్సులు, ఎన్నో సాంగ్స్లకు డ్యాన్సులు కానీ, పిండి వంటకాలు కానీ, 10,000 లక్షలు పెట్టి నువ్వు చీరలు కొనుండొచ్చు, బట్టలు కొనుండొచ్చు, మగవారు కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ అది దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేదా, దేవునికి నచ్చుతుందా లేదా, దేవునికి ఎట్టి రీతిగా నువ్వు ఆయనను ఆరాధిస్తున్నావు అనేది గ్రహించాలి. నన్ను క్షమించండి. ఎందుకంటే నిజము చెప్పిన వారికి నీతికి అన్నము దొరకదు. ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు. కాబట్టి దేవుని సంగమా, మనము హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. దేవుని